నల్లగొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. స్వామివారి గుట్ట కింద అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు మిన్నంటడంతో చెరువుగట్టు పరిసర ప్రాంతాలన్నీ భయాందోళనకి గురయ్యాయి. నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గుట్ట కింద ఉన్న ఒక బొమ్మల దుకాణంలో షాక్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే మంటలు తీవ్ర రూపం దాల్చి పక్కనే ఉన్న 17 దుకాణాలకు 15 తోపుడు బండ్లకు క్షణాల్లో వ్యాపించాయి. మంటల తీవ్రతకు దుకాణంలో ఉన్న ఏకంగా 4 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. భయానక శబ్దాలతో స్థానికులు పరుగులు తీశారు. ఈ అగ్నికీలల ధాటికి దుకాణాల్లోని బొమ్మలు, ఇతర పూజా సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అంతేకాకుండా పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి సైతం మంటలు వ్యాపించడంతో అందులోని పలు కీలక దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏకంగా 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానిక సర్పంచ్ తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భక్తులు, దుకాణాల నిర్వాహకులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా ఇబ్రాంపట్నం మండలం గ్రామం చెర్లపడలగడం. నా పేరు చిన్నబీర అల్వేలు. నేను చెరుగట్టు కాడ ఇవాళ పండుగ దినము నిద్ర చేసిపోదామని చెప్పి, నా అల్లుడు కూడా చనిపోయిన ఉండే, అన్ని నిద్రలు అయిపోయినాయి కానీ దేవుని దగ్గరికి పోయొద్దామని నా బిడ్డని, నా మనమని మనమరాల్ని తీసుకొని ఇక్కడ నిద్ర కోసం నైట్ 9 అయింది. వచ్చేసరికి 9 అయిందో 8:30 అయిందో నేను కరెక్ట్ అప్పుడు చూడలేదు. ఉదయం 2 గంటలకు అందరు అక్కడ లొల్లి పార్వతమ్మ గుడికాడ వండుకొని ఉన్నాము. ఇక జనాల లొల్లితోటి జనాలు అందరు లేసి స్నానాలకు పోతే తీరదని చెప్పి 2 గంటలకు వెళ్ళేసి స్నానాలు చేసినాము. 3 గంటలకి నందికాడ బొట్టు పెట్టుకున్నాము. ఎట్లా గుట్టెక్కం కదా అని చెప్పి నందికాడకి వచ్చి బొట్టు పెట్టుకుంటున్నాము. పక్క గుడిసెలో కరెంటు వేలి తాస్పారం వేలినట్టే సప్పుడు వచ్చింది. ఏందని చూసేసరికి తాస్పారం వేలిందని అన్నాం కానీ తాస్పారం కాదు, అది గుడిసెలో అవేంటి ఒయ్యిరు వేలినాయి. అప్పుడు నేను అందరినీ లేపినాను, రాళ్ళేసి మనుషులందరినీ లేపినాను. ఒక 4 మనుషులు వెళ్ళి అందులోకెళ్ళి కడమూళ్ళు ఇంకెంతమంది అందులో తలిగిపోతున్నారు అని చెప్పి 2-3 గంటలకు నేను అంబులెన్స్లకు, ఫైర్ ఇంజన్లకు, పోలీస్ స్టేషన్కు అందరికి ఫోన్లు చేశాను. వాళ్ళు కూడా రిటర్న్ మాట్లాడిరు, లొకేషన్లు పెట్టమన్నారు. లొకేషన్లు పెట్టిన తర్వాత ఫైర్ ఇంజన్ 45 నిమిషాలకు వచ్చింది. పోలీసు వాళ్ళు కూడా 45 నిమిషాలకు వచ్చిర్రు. ఇంత లేట్ అయితే ఎట్లా సార్, పక్కకే ఉందని కూడా నేను మందలిచ్చిన సార్ రాగానే. ఇక వాళ్ళకు కూడా ఏమి పరిస్థితులు ఎట్లుండనో కదా, నైట్ కదా. ఆ తర్వాత ఒక గుడిసె పోయి 45 నిమిషాలల్లా ఒక 40-45 ఫ్యామిలీలు అయితే ఇక్కడ వాళ్ళ జీవితాలు నష్టపోయినాయి. ఇప్పుడు వాళ్ళని ఆదుకోమని చెప్పి కూడా నేను రేవంత్ అన్నకు కానీ, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రవేలి స్వర్ణక్కకు కానీ, బీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్నకు కానీ, అందరికీ రాహుల్ గాంధీకి కానీ అందరికీ నేను గ్రూప్లలో పెట్టిన వీడియోలు కూడా వీడియోలు తీసి నేను కూడా మాట్లాడి కూడా మెసేజ్ పంపిన. అన్నలు వచ్చి అందరూ రేవంత్ అన్న కాడికి వెళ్ళి అందరూ వచ్చి పేద ప్రజలకు న్యాయం జరపండి, న్యాయం జరిపితే వాళ్ళు కష్టం చేసుకొని తింటోళ్ళు, వాళ్ళు బొంగులో అవి బొట్టు అవి అమ్ముకొని బతకతోళ్ళు, వాళ్ళకి న్యాయం జరపాలని కోరుకుంటున్నా నేను.
ఈ రేగులకాయ కొట్టు అనుకుంటుంది మళ్ళీ ఈడ కూడా అనుకుంటుంది